నాంబిషానా తొడాషానా కాదు, మళ్ళీ జాగ్రత్తగా విను. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా. నీ టైం బాగోపోతేనే నీ దగ్గరికి వచ్చినానని, నీ దగ్గరికి నేను వచ్చానంటే నీ టైం బాగోలేదని అర్థం చేసుకో. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ కదా. ఎవడు వాడు, ఎక్కడుంటాడు? ఏదో రోస్టింగ్ చేసాం ఒక వీడియోకి, ఆ రోస్టింగ్ పిండి లేపుతాడవి చేసిన వాళ్ళ ఊరుకో. అది తల్లి పోచమ్మ గుడ్డి, తొడకొడతా. ఏమలుడు నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. ఎంటర్టైన్ చేయి, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, యూటిలైజ్ చేసుకో. మళ్ళీ కాదు కూడదు ఈ బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. ఈ రోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా? ఎవరన్నా చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. నాది ధర్మం నేను చెప్పడం, నేను చెయ్యను. చేయొద్దని చెప్తాను అంతే. అంటే మీరు చేసుకుంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. జనాలకు డబ్బులు పనిచేసేయండి సార్, డూప్లికేట్ నోట్లు దొరకలేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి బెట్టింగ్ యాప్ ప్రతిదీ నా దగ్గర స్క్రీన్ రికార్డ్ ఉంది. అంకుల్ నా విసిడి పగలు కొట్టేశాడు. బాబు, అంకుల్ ఒక్క విసిడి పగలు కొడితే లోపల 100 విసిడీలు ఉన్నాయి కదా, గుడి వెనక నా స్వామి విసిడీలు. నేను గత 3 నెలలుగా ఫాలో అవుతున్నాను, 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను. ప్రతిదీ ఉంది, కావాలంటే చూపిస్తామంటే చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు పిచ్చి బెట్టింగ్ యాప్లు. ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో, సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు. అసలు నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది, నా చేతిలో నీ జుట్టుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ప్రతి యాప్ని కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో. ప్రమోట్ చేయడమే కాకుండా అవి లింక్ నొక్కితే 500 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మరి బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, నేను ఎవరు చేయమన్నారండి, దేనికోసం చేస్తున్నారు చెప్పండి. క్లబ్ లో ఆడతాం కదా, మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. చేశారండి, ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా, మరి వాళ్ళందరూ ఫ్యామిలీలు ఎలా ఫీల్ అవుతారండి? నాకంతటి శక్తి లేదు, నన్ను క్షమించి వదిలిపెట్టిన ఆయన. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఇంకోసారి మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. స్ట్రాంగ్ వార్నింగ్ అంటుకుంటావో ఏమనుకుంటావో తెలియదు. గుంటూరు బొమ్మది, అప్పు నీ దగ్గర ఉండేటప్పుడు అన్ని మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని నీ పని చేసుకోవాలి. మూసుకో, ఇది కాదురా. మీరేం చెప్పొద్దు, నాకంతా అర్థమైపోయింది.